ఈ సృష్టిలో తల్లి పాత్ర ఎంతో ప్రాముఖ్యమైంది. తల్లి తన పిల్లలు ఎంత తప్పు చేసినా, వారు తనకు వ్యతిరేకంగా నడిచినా తన కడుపులో పెట్టుకుని వారి కొరకు ప్రార్థిస్తుంది. అందుకే తల్లి ప్రేమ కొద్దిగా క్రీస్తు ప్రేమను పోలినట్టు ఉంటుంది. కానీ ఒక తల్లి తన కుటుంబం కోసం ఎంత కష్టపడినా, వారి కొరకు తన ఆరోగ్యం క్షీణించినా సరే ఎవరూ ఆమెను గుర్తించరు, పట్టించుకోరు. ఒక తల్లిగా నువ్వు ఈ సందేశం వింటున్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యబడును. బైబిల్లో హన్నా అనే స్త్రీ గర్భఫలం లేనప్పుడు ప్రభు దగ్గర మొరపెట్టుకుంటే సమూయేలు ప్రవక్త పుట్టారు. ఆ బిడ్డను తన కోసం కాదు, దేవుని కోసం ఆమె పెంచింది. ఈరోజు మనం ఆమెను గురించి చెప్పుకుంటున్నామంటే ఆమె చేసిన కార్యం దేవుని సన్నిధిలో ఒక ఘనమైన కార్యంగా గుర్తించబడింది. ఈ సమయంలో మీరు నా కుటుంబం కోసం కాదు, నా దేవుని కోసం ఇవన్నీ చేస్తున్నాను అనే మనసుతో చేస్తున్నట్లయితే మీరు ధన్యులు. ఎందుకంటే మీరు చేసినవన్నీ దేవుని రాజ్యంలో లిఖించబడుతున్నాయి కాబట్టి. ఈ సృష్టిలో తల్లి పాత్ర ఎంతో ప్రాముఖ్యం.